గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ వ్లాగ్లో ఒక పొయ్యి మీద అయితే నీళ్ళైతే పెట్టేశాను, ఇంకొక పొయ్యి మీద అయితే బియ్యం కడిగి పెట్టానండి. తర్వాత నీళ్ళైతే వదిలాడనమాట. ఈరోజైతే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసానండి. సర్ఫ్ వేసేసి తిప్పాను. ఇంకా తిరుగుతూ ఉంటాయి కదా, మన పని అయితే చూసేసుకోవచ్చు. రాత్రి వచ్చేసి మా వారు కారాలు ఇంకా మా పిల్లలు అడిగారనేసి మోతీచూర్ లడ్డు కూడా తీసుకొచ్చారండి. అన్నీ తినేసి మూడే పెట్టారనమాట నా కోసం అయితే. అవి కూడా పెట్టానండి చూసి. తర్వాత పప్పు అయితే కుక్కర్లో అయితే పప్పు అయితే వేస్తున్నానండి. పప్పు, టమాటాలు, అదే ముల్లంగి అంటారు కదండి, వైట్ ముల్లి, అదనమాట. అది వేసి చేస్తే ఇంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుందండి. మా వారు మా పిల్లలు చాలా బాగా తింటారనమాట. నాకు కూడా ఇష్టం అనమాట. అందుకే అప్పుడప్పుడు తెచ్చుకొని చేస్తూ ఉంటానండి. పతలా పప్పు చేసేటప్పుడు ఇలా దీంట్లో ఇది వేస్తానన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అలాగే ఇలా స్టక్గా వేసేస్తుంది, ఏమిటి విడా అనుకుంటున్నారా? అది ఎందుకు వేస్తున్నానో ఒకసారి చెప్తానండి. ఫస్టే వేసేస్తే కనుక రుబ్బడానికి బాగుంటుంది అనమాట. అది కూడా రుబ్బిపోతుందండి. అందుకే పప్పుది చేస్తారు కదా, అలా చేసేటప్పుడు అందుకే ఇది స్ట్రైట్గా వేసేసి తర్వాత నేనైతే కట్ చేసుకుంటాను ఉడికిపోయిన తర్వాత. ఇప్పుడు నీళ్ళైతే మా వారికి స్నానానికి అయితే ఇచ్చేసానండి. తర్వాత ఈ బెడ్షీట్ అదే బెడ్షీట్ కాదండి, మ్యాట్, ఓకేనా, నేను కింద వేసుకొని పడుకుంటాం కదా సాప, దాన్ని రుద్దుతున్నాను అనమాట. అప్పుడప్పుడు క్లీన్గా చేసుకోవాలి కదా, అందుకనేసి. ఫీవర్ వచ్చింది పిల్లలకి, అప్పుడు చేయలేదండి. ఇప్పుడైతే క్లీన్గా చేసేస్తున్నాను పూర్తిగా. ఇలా సబ్బుతోటి క్లీన్గా వాష్ చేసేస్తున్నాను అనమాట చేతితోటి. తర్వాత చేతితో చేసేస్తానండి నీట్గా. ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ వచ్చేసి తిప్పి అక్కడ కూడా మళ్ళీ క్లీన్గా చేస్తున్నానండి. ఇక్కడ మనకు బ్యాక్ సైడు ప్లేస్ ఉంది కాబట్టి ఇవంతా చేసుకోవడానికి నాకైతే వీలు అవుతుందనమాట. ఫ్రంట్ సైడ్లో కొంచెం నీళ్లు పడినా కూడా వీధిలోకి వెళ్తుందండి. అందుకే నేను బ్యాక్ సైడ్ అయితే చేసుకుంటాను అనమాట. నీళ్ళు వదిలినప్పుడు ఇవన్నీ చేసుకుంటూ ఉంటానండి. ఒక పని చేసేటప్పుడు ఇంకొక పని కూడా చేసుకుంటూ ఉంటానన్నమాట. అన్నీ ఒకేసారి పెట్టుకుంటాను. ఇంకా పని అయితే టక 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 అయిపోతాయి అన్నమాట. తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు అయితే ఉతికాను కదండి, అవన్నీ తిరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు నేను చెక్ చేసుకుంటూ కడగడానికి వేసేది వేసేసి మళ్ళీ ఉతికేటివి దాంట్లో వేస్తూ ఉంటానన్నమాట. తర్వాత నీళ్ళు వచ్చినాయి కదా, ఆ నీళ్ళతోనే నేను పట్టేస్తున్నాను అనమాట. అయితే ఇలా నీట్గా ఒకే పని చేసుకుంటూ ఉండనండి. 10 నిమిషాలు అదే పని చేసుకుంటూ ఉంటారు చాలామంది. నేనైతే అలా చేసుకోనండి. ఒక పని చేసేటప్పుడు ఇంకొక పనిని కూడా పెట్టుకుంటాను. అంటే ప్లానింగ్ ప్రకారం నేను ప్లానింగ్గా చేసుకుంటూ ఉంటానన్నమాట. తర్వాత చూసారు కదా, కడ్డీ మీద అయితే వేసి నేను ఇలా నీళ్ళైతే చల్లుతున్నానమాట. నీళ్ళైతే చల్లుతుంటే బాగా నీట్గా అయిపోయిందండి. అక్కడే వేసేసాను, నీళ్ళు ఆరిపోతాయి అనేసి. బట్టలు అయితే ఉతికేసానండి. ఇంకా బయట కసువు అయితే ఊడుస్తున్నాను నీట్గా. ఇంకా తుడుచుకుంటూ ఊడ్చుకుంటూ వెళ్తానన్నమాట. నీళ్ళు పడతానమ్మా అంటే పట్టేయరా అనేసి పట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నారు. తర్వాత నేనైతే క్లీన్గా ఇవన్నీ ఇంకా క్లీనింగ్గా చేసుకుంటున్నానమాట. మార్నింగ్ టైం కదండి, చాలా పనులు ఉంటాయన్నమాట. ఈరోజు స్కూల్ లేకపోయినా లేపేశాను పిల్లలకి. లేండ్రా అనేసి, ఆ నీళ్ళు వస్తున్నాయి కదా, ఇంకా చకచకా చేసుకుంటే తొందరగా ఇంకా 8, 9 కల్లా మన పని మొత్తం అయిపోతుంది. నేను కూడా స్నానం అయితే చేసేసానండి ఆ టైం కల్లా. ఇంకా బట్టలు అయితే ఆరబెట్టేసాను, చూపిస్తాను చూడండి. ఇక్కడ మళ్ళీ నేను ఇదంతా కుప్ప చేసుకుంటానండి ఒక చోట. ఒకే చోట కుప్ప చేసుకుంటే నీట్‌గా ఉంటుంది. ఇక్కడంతా ఆరవేశానండి. ఒక రౌండ్ అయితే తిప్పేసాను. ఇంకా మళ్ళీ వేసొచ్చాననమాట బట్టలైతే. అవి కూడా కడిగిన తర్వాత నేను అన్నీ క్లీన్‌గా చేసుకుంటాను. ఇదంతా నేను చెప్పాను కదండీ, ఇక్కడంతా క్లీన్‌గా చేసుకుంటాను స్టెప్ మీద కూడా. ఇలా నీట్‌గా చేసుకుంటూ ఉంటేనే వారం అట్లా చేసుకుంటానండి. అక్కడ చెట్లుంటాయి కదా, ఆ చెట్ల ఆకులైతే రాలిపోతూ ఉంటాయన్నమాట. అన్నీ నేనే ఊడ్చుకుంటానండి. అది వేరే వాళ్ళది, కానీ మా ఇంట్లోకి పడుతూ ఉంటాయన్నమాట. చూడండి ఎంతుందో. అవంతా నేను క్లీన్‌గా చేసి పెట్టుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా వాటర్ వచ్చినాయన్నమాట. నీళ్ళైతే ఫిల్టర్ నీళ్ళు వచ్చాయండి. మార్నింగ్ కూలర్లో అయితే నీళ్లు పెట్టేసి నేను నీట్‌గా పైప్ అయితే పెట్టి ఇంకా అక్కడ పోతున్నాడు. ఇంకా మిగతావన్నీ ఇక్కడైతే ఆరబెట్టేసానండి. ఇంకా వాషింగ్ మిషన్ కూడా క్లీన్‌గా కడిగేసి మళ్ళీ నీళ్ళైతే పట్టేసాననమాట. అదే నేను పొయ్యి మీద పప్పులన్నీ చేసి పెట్టానని చెప్పాను కదా, అవన్నీ కోసి పెట్టాను చూడండి. ముల్లంగి ఎట్లా కోసానో ఉడికిపోయిన తర్వాత కోస్తే కనుక బాగుంటాయన్నమాట. తర్వాత ఇంకా మిగిలినవి ఏంటి, సామాన్లు ఒకటేనండి. ఇంకా సామాన్లు కూడా నీట్‌గా ఇంకా చకచకా కడిగేస్తాననమాట నీట్‌గా. ఇక్కడంతా కడిగేసి పెట్టేసాను చూడండి. ఎండ వస్తుందండి మా ఇంట్లో. 10, 11 అయిపోతే ఇంకా ఎండ
వచ్చేస్తది. అయితే అయిపోతుంది. మళ్ళీ ఇంక మా వారు లేచి ఇంక బజార్‌కెళ్తే వెళ్తాం కదా! అదే సూపర్ మార్కెట్‌కెళ్దాము అనేసి చెప్పారు. తర్వాత వెళ్ళొద్దాంపా అనేసి నేను కూడా రెడీ అయ్యి ఇంక వెళ్తున్నామనమాట. బయటికైతే వెళ్తున్నామండి. ఇవి చూసారు కదా! ఇది మెయిన్ రోడ్ అనమాట మాది. మా ఇంటి దగ్గర నుంచి. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మనమైతే సూపర్ మార్కెట్‌లోకి నేను ఏమేమి ఉంటాయి అనేసి మీకైతే వివరంగా చూపిస్తానండి. ఇక్కడ ఒక పార్క్ అయితే ఉందండి. చాలా బావుంటుంది. ఫ్రీనే అనమాట. అంటే గవర్నమెంట్‌దే. కానీ ఆ సైడ్ వెళ్ళలేదు మా వారు చూపిద్దామంటే. వేరే చోటు నుంచి వెళ్తున్నారు. అందుకే ఇంగ ఏం చూపించలేకపోయానండి. ఇంగ సూపర్ మార్కెట్ అయితే వచ్చేస్తది చూడండి. ఇది నేను నా చిన్నప్పటి నుంచి ఇక్కడేనండి నేను తీసుకునేది ప్రతి ఒక్కటి. సూపర్ మార్కెట్ క్యూ అండ్ క్యూ సూపర్ మార్కెట్ అని ఇక్కడ చాలా క్వాలిటీ బావుంటుందండి. ప్రతి ఒక్కటి నాకు బాగా నచ్చుతుంది. ఏమన్నా మాకు ఫాల్ట్ వచ్చింది అంటే గనక మళ్ళీ రిటర్న్ తీసుకెళ్తే ఇస్తే గనక సరేలెండి తీసుకోండి అని చెప్తారనమాట. మా ముస్లిమ్స్ వాళ్ళే. నాకు చిన్నప్పటి నుంచి అలవాటనమాట ఈ షాప్‌లో. అందుకే ఇంగ పెద్ద సరుకులు ఏమైనా గానీ నేను ఇక్కడైతే తీసుకొని ఎళ్తామండి. కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది. ఎక్కువ అంటే సూపర్ మార్కెట్ అంటేనే కొంచెం ఎక్కువగానే ఉంటుందండి. వాళ్ళు రెంట్ అవన్నీ తీసుకోవాలి కదా! కానీ క్వాలిటీ అయితే పర్ఫెక్ట్‌గా ఉంటుందనమాట. అవన్నీ నేను తీసుకొని వెళ్ళానండి. తీసుకుంటున్నాను చూడండి ఏమేమి ఉన్నాయనేసి ఒక రౌండ్ అయితే తీసుకుంటాను. వచ్చి రాగానే ఫస్ట్ నూనెదైతే తీసుకుంటానండి. నూనె, ఇంకా పిండి, తర్వాత ఏ స సరుకులంటే ఇంక మీకు తెలిసిందేముందండి. బయటవే అన్నీ మీకు తెలిసిందేం లేదు. అన్నీ ఇక్కడే దొరుకుతాయనమాట. నేనైతే సరుకుల లిస్ట్ కూడా రాసుకోనండి. అవి చూడగానే ఇంట్లో లేదు గదా! తీసుకుందాం అనేసి నాకు గుర్తుంటుంది. అందుకేనండి అదే సరుకులు షాప్‌కెళ్తే గనక మేము రాసి వాళ్ళకి పట్టి ఇస్తేనే వాళ్ళు రాసి ఇస్తారు. అన్నీ చూసి ఇస్తారనమాట. కానీ ఇక్కడ ఇలా కాదు కదా! అన్నీ అక్కడ కనిపిస్తూనే ఉంటాయన్నమాట. అవన్నీ చూస్తుంటే గనక ఇంట్లో ఉన్నాయా లేదా అనేది మనకు ముందే ఐడియాగా ఉంటుంది గదా! అవన్నీ నేను టక్కని మనకు ఇంకా టైం సేవ్ అవుతుందనమాట. రాసుకోకుండా అవన్నీ ఆలోచించి రాయకుండా అక్కడైతే చూడగానే మనకు ఉందో లేదో కనిపించేస్తుంది. తీసేసుకొని వచ్చేస్తాననమాట. ఇంకా కోల్గేట్స్ ఉన్నాయి. ఒక లైన్‌లో కోల్గేట్స్, ఇంకా సర్ఫ్ ప్యాకెట్లు, టైడ్, లిక్విడ్స్ అన్నీ ఉన్నాయండి. నూనె ప్యాకెట్స్ ఇంకా మనకు లేనిది అనేది ఏముండదు. ఏదో ఒకటో రెండో మిస్ అయితే గనక కౌంటర్ దగ్గర చెప్తే గనక వాళ్ళే తెచ్చిస్తారండి ఏమన్నా మిస్ అయితే. లేకపోతే అక్కడున్నాయి ఫలానా చోట్ల ఉన్నాయి. మీరు వెళ్లి తెచ్చుకోండి అక్క అనేసి చెప్తారు. తర్వాత బ్రెడ్స్ ఇవన్నీ అండి పిల్లలకి తినే ప్రతి ఒక్క వస్తువు ఉంటుందనమాట అక్కడ. అందుకే నాకు ఆ సూపర్ మార్కెట్ అంటే చాలా ఇష్టము. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి కూడా నేను ఇక్కడే తీసుకుంటాను కాబట్టి, మా వారు నేను ఫస్ట్ టైమ్ ఈ సూపర్ మార్కెట్‌లోనే కలిసామండి. నాకు అది కూడా మెయిన్‌లో చాలా బాగా గుర్తుంది. అందుకే ఈ సూపర్ మార్కెట్ అంటే నాకు చాలా అచ్చుబాటు. తర్వాత మ్యాగీస్ ఉన్నాయి చూడండి జామున్ ప్యాకెట్స్. ఇంగ మా వారైతే కొన్ని తీసుకో, కొన్ని తీసుకోవద్దు ఎందుకు అవన్నీ అంటూ ఉంటారనమాట. కానీ నేనైతే దొంగతనంగా అయితే కొన్ని తీసుకొనొచ్చేస్తానండి కొన్ని. మా వారు అట్లా పక్కన ఎళ్ళగానే ఇంగ లిస్ట్‌లోకి వేసేస్తాననమాట. ఇంగ బిల్ అయితే వేస్తున్నామండి. ఇంగ బిల్ వేసుకొని ఇంగ ఈడ అయితే పెట్టుకున్నాననమాట. మా వారైతే చికెన్ తీసుకొనొస్తాను ఇక్కడే నిలబడు అనేసి చెప్పారు. ఇంక సరేలే అనేసి నేను ఇక్కడే నిలబడి ఉన్నాను. తర్వాత వచ్చేసారండి. రాగానే మళ్ళీ ఇంటికైతే తిరుక్కొనొస్తున్నాము. ఇంక తిరుక్కొనొచ్చేటప్పుడు చికెన్ అయితే తీసుకుంటామండి. అది తీసుకున్నామన్నాను కదా! తీసుకొనొచ్చిన తర్వాత ఇంటికైతే వచ్చేస్తామండి. ఇదంతా నేను తిరిగే రోడ్డు మొత్తం చూపిస్తున్నానండి. ఏమనుకోద్దండి. ఎందుకంటే ఇదంతా ఒక కష్టం. కష్టం అంటే అదొక పని కదా! మనము వెళ్ళే పని ఉంటుంది. ఇక్కడికి అంతా ఉంటుంది కదా! అవన్నీ చూపిస్తున్నాను. తర్వాత సరుకుల లిస్ట్ అయితే వచ్చి రాగానే నేనైతే పక్కన పెడుతున్నానండి. ఎందుకంటే ఇంట్లో పని మొత్తం చకచకా అయిపోయినాయి కదా! ఇంకా ఈ పని ఒక్కటి పెండింగ్ ఎందుకు పడాలి అనేసి మొత్తం అయితే క్లీన్‌గా నేను పక్కన పెట్టేస్తున్నాను. అందరూ స్నానాలైతే చేసుకున్నారండి. పిల్లలకి ఇంట్లోనే పెట్టేసి పోయాననమాట. ఈ గోందు చూస్తారా? ఇదొచ్చేసి నాకు వేడి ఎక్కువగా అయిపోతుందని మా వారైతే తీసుకుపెట్టుకున్నారండి. ఇంక థమ్స్ అప్ తీసుకొనొచ్చాము. మా ఇంట్లో ఎక్కువగా తాగేది ఈ థమ్స్ అప్ ఒకటేననమాట. నేను దొంగతనంగా తీసుకున్నానన్నాను కదా! ఇదేనండి. మిల్క్ షేడ్ అండ్ అదొకటి ఏదో సంథింగ్ అండి. ఇది చపాతీ అండి. రెడీమేడ్ చపాతీ అనమాట. ఇది టూత్ పేస్ట్ అండి. మా పిల్లలకి కోల్గేట్, నాకు మా వారికి రెడ్ టూత్ పేస్ట్ అనమాట. వాళ్ళు కారంగా ఉందనేసి తినరు. అదే పేస్ట్ చేయరండి. అందుకే నేను ఇది తీసుకుంటాను. బెల్లం అయితే తీసుకొచ్చాము చూడండి. బెల్లము, చింతపండు, పప్పు, ఇంకా జాండుబాము ఇవి తినడానికైతే తీసుకొచ్చాము. అప్పుడే అయిపోయాయండి. అవి తీసుకొనొచ్చిన రాగానే అయిపోయినాయన్నమాట. ఇంకా ఇదేనండి మిల్క్ షేడ్.
ఇది తీసుకున్నాను. అండ్ అలాగే కస్టర్డ్ యాపిల్‌ది ఉంది గదా! కస్టర్డ్ పౌడర్‌ది. ఆ 2 తీసుకున్నానండి. ఆ 2 తీసుకున్న తర్వాత అది ఎంత అయిందబ్బా బిల్లు? 250 దాకా అయిందండి ఆ 2. ఇంకా పిల్లలు చూడండి బిస్కెట్‌లు అప్పుడే బిస్కెట్‌లు తింటున్నారు. ఇంకా హాయ్ చెప్పమంటే చెప్తున్నారనమాట. మా వోడు చూడండి చిన్నోడు. హ్మ్. ఇవన్నీ ఎంతయింది అనుకుంటున్నారా? చూపిస్తానండి బిల్లు. 2000 5,000 చిల్లర అయిందండి. సారీ 4,000 చిల్లర అయింది. ఏమున్నాయో చూడండి. ఏం లేవు. జస్ట్ నేను ఉన్నవి అన్నీ ఉన్నాయన్నమాట మా ఇంట్లో. లేనిటివి మాత్రమే తీసుకొనొచ్చాను. ఎందుకంటే నేను పోయిన నెల నేను అన్నీ ఎక్కువగానే తీసుకొచ్చాను. అది కాక మా అమ్మమ్మ ఊరు నుంచి కూడా పంపించాననమాట కొన్ని. అప్పుడు నేను అవన్నీ తీసుకొనొచ్చి ఎక్స్‌ట్రాగా తక్కువగుండేటివే తీసుకున్నామనమాట. మొత్తం తీసుకుంటే 4000 అయితే కంప్లీట్‌గా అవుతది. ఇప్పుడు నేను అది హుండీ తీసుకున్నాను గదండీ! అదైతే ముందు 500 ఎసాను గదా! ఇప్పుడు ఒక 100 అయితే వీడియోలో మీకు చూపిచ్చి వేద్దామనేసి ఒక 100 అయితే వేసేసానండి. తర్వాత బకెట్లలో వేసి గూడా నాకు తక్కువ పడుతుందనమాట. అందుకే ఇంకా చిన్న కార్డ్‌బోర్డ్ ఉంటే తీసుకున్నాననమాట. ఇలా దీనికి ప్లాస్టర్ అయితే వేశానండి. ప్లాస్టర్ ఏసేసి మిగిలినటివి అన్నీ నేను ఇందులో అయితే జమ చేస్తున్నానండి. ఇవన్నీ చూస్తున్నారు గదా! ఎన్నున్నాయో. అవన్నీ అయితే నేను కొన్ని నాకు అదే చెప్పాను కదా! అమ్మమ్మ పంపించినేటివేనండి ఇవన్నీ. ఇంగ నేను పెట్టినేటివి గూడా కొన్ని ఉన్నాయన్నమాట మిగిలినేటివి. అవన్నీ ఇంగ సర్దడానికి ప్లేస్ సరిపోవడం లేదనమాట. నేనైతే ఒక 2 బకెట్స్ అయితే పెట్టానండి సరుకుల కోసమే. కానీ అవి లేక మళ్ళీ కార్డ్‌బోర్డ్ కూడా పెడుతున్నాను. ఇంగ నేను చిన్న చిన్న వస్తువులు అంటే యూజ్ చేసేవి, తొందరగా యూజ్ చేసేవి అన్నీ ఇందులో అయితే పెట్టుకున్నాను. ఇంకా లేదు నేను కొన్ని లోపల పెట్టేస్తాననేటివన్నీ కొన్ని పప్పులైతే అవన్నీ బాక్స్‌లలో వేసేసుకున్నాను. ఇంక మిగిలినటివన్నీ ఇట్లా వేసి పెట్టుకున్నానండి. తర్వాత బ్రషెస్ చూస్తున్నారు గదా! మా పిల్లలకండి. మా పిల్లలు నెలకొకసారి అయితే అన్నీ బయట పరుస్తూ ఉంటారనమాట. గలీజ్ చేసేసి. మా చిన్నోడున్నాడు గదా! మా పెద్ద పిల్లలవి అన్నీ దుద్దుతా ఉంటాడు. కింద మళ్ళీ రుద్దుతాడనమాట. అవన్నీ జేసి గలీజ్ చేసి పెట్టేస్తా ఉంటారు. పెద్ద పిల్లోలైతే అవి తాకరనమాట తర్వాత. ఇంకా అది మ్యాగీ మసాలా చూస్తున్నారు గదా! అవొచ్చేసి నేను ప్రతి దాంట్కి తాలింపులకి వేస్తూ ఉంటాననమాట. ఈ ఎక్సోల్ అండి. ఇవన్నీ ఏరియలు అవన్నీ ఒక బాక్స్‌లో అయితే ఎయిర్ పోకుండా ఒక బాక్స్‌లో అయితే వేసుకుంటాను. ఎందుకంటే ఇవి వాసనొస్తాయి ఉంటాయి గదా! అవి. ఇవి సర్ఫ్ ప్యాకెట్స్, సబ్బులు అవన్నీ దాంట్లో వేస్తాను. ఇంకా స్నానాలకి వాడే సబ్బులు, ఇంకా షాంపూలు, బ్రష్‌లు ఒక దాంట్లో వేసుకుంటానండి. ఒక స్టీల్ బాక్స్ అనమాట. ఈ 2 కాక నేను మళ్ళీ ఒక బకెట్ వేసుకుంటాను. తర్వాత పెద్ద బకెటు, చిన్న బకెటు. ఆ 2 కాక మళ్ళీ ఒక కార్డ్‌బోర్డ్ అయితే పట్టిందనమాట. అన్ని సరుకులున్నాయండి మనకు. అన్నీ ఉన్నా కూడా ఏదో ఒకటి మళ్ళీ ఇక్కడ కిరాణా షాప్ ఉంటుంది కదా ఇంటి దగ్గర, అది మళ్ళీ తీసుకొని రావాల్సిందేనండి. ఏదో ఒకటి చిన్న చిన్న వస్తువులు తక్కువ పడతాయన్నమాట. ఇవన్నీ ఆడబెట్టాలో అర్థం కాక ఇంకా ఇవన్నీ దీంట్లో అయితే పెట్టానండి. కార్డ్‌బోర్డ్‌లో కూడా కొన్ని పెట్టానన్నాను కదా! ఇంక వాడినేటివన్నీ దాంట్లో పెట్టాను. వాడేటివి ఒక దాంట్లో పెట్టాను. ఇంకా అవన్నీ సర్దేసి ఇంగ తర్వాత అన్నీ పైన పెట్టు నాన్న అనేసి చెప్పాననమాట. చూడండి ఎలా పెట్టామో. ఇంక ఇవన్నీ సరుకులండి. సరుకు లిస్ట్ అనమాట ఇవన్నీ. మా పిల్లలైతే చపాతీ చేయమన్నారు. ఆ రోజు సాయంత్రం అయితే ఇంకా చపాతీ చేసి అదే చికెన్ ఉంది కదండి, ఆ చికెన్ తోటి ఇంకా చికెన్ కర్రీ చేసేసి చపాతీలోకి తినేసామన్నమాట. ఇంకా ఇవి తిల్లండి. తిల్లు అంటే ఏమంటారో తెలీదండి నాకు. అది ఇంకా బెల్లము, అది చెనిగ్గింజలు వేసి పొడి కొడితే చాలా టేస్టీగా ఉంటుంది. మా వారికి చాలా ఇష్టం అనమాట. ఇంక ఇవన్నీ ఇంకా బాక్సులలో పట్టేటివన్నీ బాక్సులలో వేసేస్తున్నాను అనమాట. అన్నీ వేసి ఇంకా మిగిలినటివి చూడండి మళ్ళీ ఇంకొక బకెట్లో తీస్తున్నాడు మావాడు. ఇంకా చిన్న చిన్న ఇవి ఉన్నాయి కదా, అవన్నీ ఇంకా బకెట్లలో వేస్తున్నానండి. ఇది గోంద్ అనమాట. గోందు ఇంకా సబ్జా గింజలు అంటారు కదా, అవి 2 అండి. ఇంకా వేడి ఎక్కువ అయింది అనేసి తెచ్చుకున్నాను ఈసారి. ఇంక ఇవన్నీ ఇంకా కాఫీ పొడిలో ఒక కాఫీ బాక్స్ అయితే పెడుతున్నానండి. ఇంకా ఇవి మిగిలినటివన్నీ దీంట్లో అయితే వేస్తున్నానండి. ఇది అప్పడాలు అన్నమాట. ఇంక ఇది చపాతీ వచ్చేసి ఫ్రిడ్జ్లో పెడతాను. కావాల్సినప్పుడు నేను వేడి చేసుకొని తినేస్తామన్నమాట. అంతేనండి. రెడీమేడ్ది తొందరగా అయిపోతుందన్నమాట. అంటే ఎప్పుడన్నా రోజు ఏం తీసుకోము, అప్పుడప్పుడు చేస్తామన్నమాట. ఇది బిర్యానీ రైస్ అన్నమాట.
కొన్ని వాడానండి, కొన్ని ఇంకా వాడలేదు, ఇంకా పక్కన పెట్టేశాను. ఉప్పు అయితే తక్కువ వచ్చింది అనేసి ఇంకా ఉప్పు కూడా దీంట్లో వేసి బాక్స్లో పెడుతున్నాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత అన్నీ ఎత్తి పెట్టేసి మళ్ళీ కసు ఊడ్చేస్తే కరెక్ట్గా అయిపోతుందండి. చికెన్ అయితే కడిగేస్తున్నాను. ఇది ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇదేనండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.